వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనమైతే ఇప్పుడు విజయనగరం జిల్లా ముక్కం సముద్రం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మత్స్యకారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అంటే వాళ్ళు వేటకి వెళ్ళి ఎన్ని రోజులు తిరిగి వస్తారు, వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ జీవనశైలి ఎలా ఉండబోతుంది అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి. ఎలా ఉంటుంది అంటే అంటే రిస్క్తో కూడుకున్న పని కదా, ఎలా ఉంటుంది ఏంటనేది మాట్లాడుకుంటాం. మాకంటే ఉదయం 6 గంటలకు వెళ్తాం, సాయంత్రం 6 గంటలకు వస్తాం. వెళ్ళేటప్పుడు డీజిల్ ఒక 50 లీటర్లు 100 లీటర్లు పట్టుకుని వెళ్తాం. ఈరోజు ఒక రోజుకు 100 రూపాయలు దొరకవచ్చు, ఒక రోజు 1000 రూపాయలు దొరకవచ్చు, లేకపోతే ఏం లేకుండా కూడా చేరవచ్చు. మళ్ళీ అలలు వస్తున్నాయా, దానికి కూడా గురైపోయి మా పొడవలు పోవడం, మాకు కూడా పోవడం కూడా జరుగుతుంది అనుకోకుండా. మా కష్టం అంటే చెప్పలేము, దీనివల్ల ఉంటుంది. ఇది బాగుంటే మేము బాగుంటాం, లేకపోతే ఆ గంగమ్మ తల్లి మాకు చూస్తే కొంచెం చల్లగా ఉంటాం, లేకపోతే ఇబ్బంది పడతాం. అంటే మాకే బయట నుండి ఎర్రయ్య చదువుకున్నారు ఏమైనా? 6th క్లాస్ చదువుకున్నాను. చదువుకున్నారు కానీ ఇంక వీళ్ళకి మీ వాళ్ళందరికీ చేదోడు వాదోడుగా ఉండి వెళ్తున్నారు వీళ్ళతో పాటు. అవునండి. ఒకవేళ వెళ్ళారని అంటే ఎలా పడతాయి చేపలు, అంటే ఇన్ని కేజీలను ఉంటాయా లేదంటే ఏంటి? టన్ను పడవచ్చు, 2 టన్నులు పడవచ్చు, అవసరమైతే 3 టన్నుల వరకు పడుతుంది. లేకపోతే ఏం లేకుండా కూడా వచ్చేస్తాము. ఒక్కొక్క రోజు అసలు ఏమి ఉండవు. ఒక్కొక్క రోజే కాదు, నెల రోజుల్లో ఒక 10 రోజులు దొరికితే 20 రోజులు కూడా ఫ్రీగా వచ్చేయడమే. ఎలా వెళ్తారు వేటకి? ఇన్ని రోజులు ఉంటుందా వేటకి? వైజాగ్లోని బోట్లు అయితే 30 డేస్ చేయొచ్చు, 20 డేస్ చేయొచ్చు. ఇక్కడ అనుకో 1 డే. ఒకేసారి నైట్ 1 గంటకి వెళ్తాం, మార్నింగ్ 10 o'clock 12 o'clock వస్తాం. ఇప్పుడు అనుకో ఈ వేటకైతే రింగుల వాళ్ళకైతే మార్నింగ్ 6 గంటలకు వెళ్ళేసి సాయంత్రం 5కు ఇలాగ వచ్చేస్తాం. 5 ఇందులో కూడా రకాలు ఉంటాయి. రకాలు ఉంటాయి. ఇది రింగుల వల్ల మామూలుగా వాళ్ళు ఉంటాయి, కోనవుల వాళ్ళు ఉంటాయి. తర్వాత దీనికి అనుకో సేప్ సెంటర్లో పెట్టేసి ఇలా రౌండ్ కొట్టామనుకో ఉండిపోద్ది సెంటర్లో. అది అంటే రకరకాల వాళ్ళు ఉంటాయి, ఇదనే కాదు. ఇప్పుడు మీరు ఇలా వేటకి వెళ్ళడానికి అంటే గవర్నమెంట్కి ఏమైనా మీరు కడుతూ ఉంటారా? అంటే బోటుకి ఇలాగని లేదు, చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఇది మా ఓను, మేము దీనికైతే గవర్నమెంట్కి ఏది ఇచ్చేది లేదు. మాకు ఒకేసారి ఒక 3 yearsకి 4 yearsకి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తారు. అంటే 1,00,000 రూపాయలు వస్తే అనుకో మేము ఒక 60,000 కట్టాలి. 40% గవర్నమెంట్ ఇస్తుంది ఒకేసారి. గంగమ్మ తల్లి మాకు అది చూడాలి అంతే, ఇంకేం లేదు. ఆ గంగమ్మ తల్లి చల్లగా చూస్తే అంటే చాలు, ఇంకేంటి అవసరం లేదు. ఎవరు చూడాలి చెయ్యాలి అంటే ఏం లేదు. గంగ చల్లగుంటే మేము చల్లగున్నట్టే. అంటే దీనికి సీజన్ ఏమి ఉండదు కదా, కంటిన్యూ 360 రోజులు పని చేసుకోవచ్చు. సీజన్ ఉంది. 4వ నెల 15వ డేట్ని కట్టేసి 6వ నెల 15వ డేట్ని మళ్ళీ ఇప్పుతాం. 4వ నెల 15వ డేట్ క్లోజ్ చేసేస్తాం. అంటే చేపలు అప్పుడు చేపలు పుట్టడం జరుగుతుంది. చిన్న చేప అంటే ఎర్ర అనేది వేస్తుంది. దానికోసం 2 నెలలు గ్యాప్ ఇచ్చేస్తాం. 4వ నెల 15 కట్టేసి 6వ నెల 15 వరకు రెస్ట్. అప్పుడు గవర్నమెంట్ మాకు అప్పుడు బోట్లు కట్టేసినప్పుడు 10,000 వేశారు. ఇప్పుడు ఈ సంవత్సరం మన చంద్రబాబు నాయుడు వచ్చిన కానీ 20,000 వేస్తున్నాడు 2 నెలలకి. పర్లేదు ప్రస్తుతానికి అయితే. ఇక్కడ మీరు వేటకి వెళ్తారు కదా, ఎన్ని రోజులు ఉంటారు వేటకి వెళ్ళి ఇక్కడ సముద్రంలో? వాళ్ళకైతే పెందులు వెళ్తాం, సాయంకాలం చేరుతాము. అదే జోగా వాళ్ళకి వెళ్తే రాత్రి 1 గంటకి వెళ్తాము. రాత్రి 1 గంటకి వెళ్తాం జోగా వాళ్ళకైతే. అదే తెల్లారి 10కి 11 చేరుతాం జోగా వాళ్ళు అయితే. రింగుల వాళ్ళు అయితే తెల్లారి ఉదయం 4 గంటలు వేసిపోతాము. 6 గంటలు వేసిపోయి ఏటకి వెళ్తాము. మళ్ళీ సాయంకాలం 6 గంటలకి 7 గంటలకి ఇంటికి వెళ్ళిపోస్తాం. మొత్తం ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు మీరు ఇలా? కిలోమీటర్లు అంటే 50 మీటర్ల దాకా వెళ్తాం. ఇప్పుడు సాయంత్రం 5 గంటలు బయలుదేరుతారా? రెడీ చేసుకుంటున్నారు. గింజలు వెళ్తాము. అలా నిన్న తెగిపోయింది, చేపతో చేయడము అలా చేసుకునేది. ఇప్పుడు దాచేస్తున్నాం. అయితే వెళ్తాము. కిందలు 4 గంటలు వేస్తాము, మళ్ళీ సాయంకాలం 6 గంటలకి చేరేస్తాము. ఈ వల్ల అయితే అదే జోగా వల్ల అయితే 1 గంట వేస్తాము, 10కి 11 చేరుతాం. చీకట్లో ఎలా కనిపిస్తుంది? చీకట్లో వెళ్తారు కదా, మాకు అంచనా అలాగా. మళ్ళీ అదే ఎక్కువ దూర బారు వెళ్ళాలంటే పర్ర వెళ్ళాలంటే జర్నీ చేసుకుని వెళ్తాం అక్కడ వరకు.
అది మీకు మీరు ఏమైనా భోజనం వండుకుంటారా లేదా పట్టుకొని వెళ్ళిపోతారా క్యాబ్ బాక్స్? కార్యచరణ పట్టుకొని వెళ్ళిపోతాం. చలిదానమే. ఏ ఏటకెళ్ళా, జోగాలకి వెళ్ళా, రింగుల వాళ్ళకి వెళ్ళా, పెద్దవాళ్ళకి వెళ్ళా చలిదానమే. చల్దానం తినేసి వెళ్తారు మళ్ళీ చలిదానం తిను పట్టుకొని కార్యాలు వేసుకుని వెళ్ళిపోతాం. అంటే ఉప్పాడ వరకు వెళ్తూ ఉంటారు మీరు? ఉప్పాడే విజాగ్ కూడా వెళ్తాం మొదలెట్టుకుని. మొత్తం ఎంతమంది వెళ్తారు ఒక పడవలో? ఈ 3 చేపలకి దగ్గర 15 మంది 20 మంది వేసుకమ్మా. 20 మంది ఉంటారు అనుకో. అనేది లేదు. కాకపోతే గవర్నమెంట్ అనేది సీజన్లోనే ఒక మనిషికి 10,000 అలాంటివే. ఇంకే నాకు రాలేదు మేడం. హౌస్ మ్యాప్ ఒక్క ఇంట్లో నాన్న నేను ఉన్నాం కానీ హౌస్ మ్యాప్ పెట్టి రాలేదు. ఒక్కరికి పడతాయి, నాన్నకైనా నాకైనా ఎవరికి ఒక్కరికి. మీరు కూడా వెళ్తారా? వీళ్ళతో పాటు వేటకి వెళ్తారా? వెళ్తాను మేడం. అంటే ఎన్ని రోజులు ఉంటారు వేటకి వెళ్ళి? వేటకి వెళ్తే తెల్లవారు 6కి వెళ్తే మళ్ళీ సాయంత్రం 6 అవ్వచ్చు, లేదా మధ్యాహ్నం 2, ఏదైనా పక్కాగా ఈరోజు వచ్చేస్తాం మేడం. మీ పేరు? మోకయ్య. ఇలాగా ఉదయం వెళ్ళిపోయి మీరు సాయంత్రం అలా వస్తారు, లేదంటే సాయంత్రం వెళ్తే మరుసటి రోజు మధ్యాహ్నంకి వస్తూ ఉంటారు కదా? ఎలా వస్తుంది జీవనాధారం? అంటే పర్వాలేదా? మీరు అనుకున్న స్థాయిలో పడతా ఉంటాయా చేపలు? పడవండి, ఒకసారి పడతాయి, 3 రోజులు ఏమి ఉండవు. ఇలాగ మా పాటల ఆయిల్కి సరిపోతూ ఉంటుంది మా జీవన శైలి. అలాగే వాతావరణం బాగోలేకపోవడం, వారం 10 రోజులు వేటకుండిపోవడం, ఇలాగ చాలా ఒడిదొడుకులతో ఉంటుంది మా జీవితం. అంటే సముద్రంలో వేటకి వెళ్ళడం అంటే నిజంగా ఒక రిస్క్తో కూడుకున్న ఇది బ్రతుకు అని చెప్పొచ్చు. అంటే వెళ్తారు మీరు ఒక పూట ఏంటో ఒక 2 రోజుల వరకు కూడా మీరు సముద్రంలో ఉండిపోవాల్సిన రోజులు కూడా ఉంటాయి అనుకొని. అంటే మీరు దూరం వెళ్తారు అంటే సరిహద్దులు ఇంతవరకు అని ఉంటాయా మీకు? మాకంటే సరిహద్దులు ఏమి ఉండవండి. లోతు అంటే 60 మీటర్ల లోతు వరకు వెళ్తాము. కిలోమీటర్లు అంటే ఎంతవరకు వెళ్ళొచ్చు. లాంగ్ అయితే ఉప్పాడు సైడ్ వరకు వెళ్తాము, ఇటు చింతపల్లి వరకు వెళ్తాము. మాకంటే ఇటుకంటే సరిహద్దులు అంటే ఏం లేవు. ఇప్పుడు చేపలు పట్టుకొని వస్తూ ఉంటారు కదా, ఇవాళ అంటే ఇక్కడికి వచ్చి కొంటూ ఉంటారా లేదా మీరు మార్కెట్? ఫిషింగ్ హార్బర్కి చాలా సైడ్ ట్రై చేసాము కానీ ఎవరు స్పందించలేదు. ఇక్కడే మా ఊర్లోనే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉండే కొనుక్కొని వాళ్ళు ఇక్కడ నుంచి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ పట్టుకెళ్తారు. మాకైతే ఇక్కడ సరుకు అమ్ముకోవడానికి చాలా కష్టంగా ఉంటుందండి. జట్టిందరమాకని చాలాసార్లు స్పందించాం కానీ ఎవరు స్పందించలేదు నాయకులు ఎవరు. అంటే స్పందించడం లేదు అని అంటే మీకు ఫోర్ట్ లో అమ్ముకోవడానికి ఎవరు మీకు ఛాన్స్ ఇవ్వటం లేదా? లేదండి, చేపలు పట్టుకెళ్ళినా అక్కడ అమ్మనవరు మామూలు. రివర్స్ ఎక్కడికి తెచ్చుకోవడం, లేకపోతే ఇక్కడ అమ్ముకోవాలి. ఇక్కడ ఈ అమ్ముకుంటే అలాగ అక్కడ 3,000 అమ్ముతాయి ఇక్కడ వ్యాపారస్తులకి. మీరు అంటే నాయకుల దృష్టి తీసుకెళ్ళాం కానీ ఇంకా ఎవరు దానికి స్పందించలేదు. ఇదిగో కడతాం అదిగో కడతాం అని చెప్తున్నారు కానీ ఎటువంటి సహకారం లేదు నాయకుల నుండి. అంటే మీకు ఎటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? ఫిషింగ్ హార్బర్ అయితే మాకు అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ కూడా దగ్గర 10 సంవత్సరాల నుంచి వేటలేం లేవండి. అందరూ వలస వెళ్ళిపోవడం జరుగుతుంది. విశాఖపట్నం, మంగళూరు ఇలాగా వేరే వాళ్ళు ఉంది కదా, అక్కడ చాలామంది వలస వెళ్ళిపోతున్నారు. ఇక్కడ 10 సంవత్సరాల నుంచి వేటలు లేవు. అంతకు ముందు వరకు బాగానే ఉండేది, ఈ మధ్య అయితే వేటలేవు సరిగ్గా. అందరూ వలస వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలా ఫిషింగ్ హార్బర్ ఉన్నట్లయితే ఎంత దూరమే వెళ్ళొచ్చు. నైట్ టైం అయినా సరే చేరవచ్చు. నైట్ టైం వచ్చేసరికి మాకు తెరలిడిగేసి పడవలు పాలడిపోవడం, ఇంచులు మునిగిపోవడం, మనుషులు దెబ్బలు తగ్గడం, చనిపోవడం కూడా జరుగుతుంది. ఫిషింగ్ హార్బర్ లేక ఇలాంటి సమస్యలు. ఫిషింగ్ హార్బర్ ఉన్నట్టుండి అయితే మా ఊరు చాలా మంది విశాఖపట్నం ఉన్నారు. అందరూ ఊరు వచ్చేసి ఊర్లోనే ఉందరు. అంటే మీకు సముద్రంలో ఇప్పుడు ఆటుపోట్లు ఉంటాయి అని అంటూ ఉంటారు కదా, లేదా తుఫాన్ టైంలో మీకు తెలుస్తాయా అటువంటి హెచ్చరికలు? తెలుస్తాయండి, తెలిసినా సరే వెళ్ళాలి, తప్పదు. తెలిసినా సరే అంటే రిస్క్ చేసి వెళ్తారు. వెళ్ళాలి. వెళ్ళకపోతే మరి ఆ రోజు తిండా ఎలా అంటే ఎక్కడితే కానీ ఒక్కరి పరిస్థితి. అందువల్ల ఆటుపోట్లు వస్తాయని తెలిసినా సరే వెళ్ళాల్సి వస్తుంది. కొన్నిసార్లు వర్షాలు చెప్తారు, అయినా సరే వెళ్ళాలి, తప్పదు. చూసారు కదా వీళ్ళ జీవనాధారం అంటే వేట మీదే వీళ్ళ బ్రతుకు. అయితే ఎంత రిస్క్ అయినా సరే తప్పదు. మరి మేము వెళ్తే కదా మాకు ఇదే వృత్తి, ఇది కాకుండా మాకు ఏది ఇంకా వేరే వృత్తి ఏమీ తెలియదు. అయితే ఇక్కడ మాకు పోర్ట్ అనేది ఉంటే మాకు కొంచెం ఇంకా బాగుంటుంది. అంటే ఎందుకంటే మాకు సరైన గిట్టుబాటు ధర రావటం లేదు. మేమంతా కష్టపడి రిస్క్ చేసి మేము సముద్రంలోకి వెళ్తున్నాము అని అంటే క్షేమంగా ఇంటికి వచ్చే వరకు కూడా మా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని మేము వస్తూ ఉంటాము. ఏదైనా రిస్క్తో కూడుకున్నది. ఎందుకంటే ఏ రోజు వెళ్తే ఆ రోజే మాకు తినడానికి అయితే వస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. చూద్దాం మరి మన ప్రయత్నం కూడా మనం చేస్తున్నాము. అంటే వీళ్ళ వేటకు వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటన్నది, ఈ జీవనాధారం ఎలా ఉంటుంది, వీళ్ళ జీవన శైలి ఎలా ఉంటుంది అనేది చూపించే మన ప్రయత్నం అన్నమాట. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.